వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ప్రస్తుతం ఏం నడుస్తుంది అంటే పార్టీ ఫిరాయింపులు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇంకా 15 మంది వస్తారు. బీఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం కాబోతుంది. అది అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే జరుగుతుంది అన్నటువంటి ధీమా కామెంట్స్ అనేవి మనం కాంగ్రెస్ నుంచి చూస్తూ ఉన్నాము. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అటు బీఆర్ఎస్ విమర్శలు చూస్తున్నాం, అదేవిధంగా బీజేపీ చేసినటువంటి విమర్శలు చూస్తున్నాం. అయితే వెళ్తూ నేతలు ఎక్కువగా అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే వెళ్తున్నారు. మరి బీజేపీకి ఎందుకు వెళ్లటం లేదు అనేటువంటి చర్చ ఒకటైతే, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నాయి రెండు పార్టీలు కూడా. గతంలో బీఆర్ఎస్ ఏదైతే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తోంది అని చెప్పేసి బీజేపీ విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏదైతే ఎమర్జెన్సీ డే ఉందో దాన్ని ఎమర్జెన్సీని జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా గెజిట్ నోటిఫికేషన్ సెంట్రల్ రిలీజ్ చేసింది. అయితే దానికి అటాక్ గా పెద్ద నోట్ల రద్దు ప్రకటించినటువంటి రోజు ఏదైతే నవంబర్ 8 ఉందో దాన్ని జీవనోపాధి హత్యా దినంగా ఇటు కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. ఈ రెండు టాపిక్స్ పైన మనం డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. చరణ్ గారు ఏందండి ఇది? ఏందంటే మేడం చెప్పాలి అంటే పార్టీ ఫిరాయింపులో ఒకప్పుడు నేతలు వెళ్తుంటే నెత్తి నోరు కొట్టుకొని తీవ్రంగా ఖండించి వెళ్ళిన వాళ్ళని తిట్టి కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోతున్నారని, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటి? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3వ తారీఖు నాడు అధికారంలోకి వస్తే 7వ తారీఖు నాడు కేబినెట్ విస్తరణ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలని చెప్పేసి, ఎలాంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించిన మాట వాస్తవం. దానిలో భాగంగా మేము ముందుకు పోతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. అట్లా వచ్చిన వాళ్ళు మర్చిపోకూడదు, మీరు వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాలి. కళ్యాణ్ గారు అన్నారు. వారు ఎందుకన్నారని చెప్పేసి తర్వాత మేము కూడా వారితో మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు ఆనాడు మాతో మాట్లాడించిన వాస్తవం. దానిలో భాగంగా ప్రజాప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పాటు కొనసాగాలని చెప్పేసి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కాబట్టి అట్లాంటి అవకాశం ఇచ్చిన పార్టీ కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు మేము స్వచ్ఛందంగానే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నామని చెప్పేసి కడియన్ గారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత వారి కుమార్తె కూడా ఎంపీ గెలిచిన సందర్భంలో చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రతిరోజు ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా ముందుకు పోతా ఉంటే రోజు ప్రభుత్వాన్ని కూర్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు ఆత్మరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం పాటు మాకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రజారంజక పాలన అందించే దానిలో ముందుకు పోతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కూర్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు మేము రాజకీయ పార్టీగా 5 సంవత్సరాల కాలం పాటు మనగా కొనసాగించాలా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ముందుకు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా వస్తున్నాం. బీఆర్ఎస్ కు బీజేపీకి భయపడే ఈ అటెంప్టా, లేదంటే పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్లు బ్యాచ్లు గా ఏమైనా డివైడ్ అయిపోయి ఏమైనా గందరగోళ పరిస్థితులు తలెత్తి వర్గాలుగా విడిపోయినప్పుడు సేఫ్ గా ఉండాలన్నటువంటిదా ఏంటి? ముఖ్యంగా ఈ ఇద్దరికి భయపడా, లేదంటే పార్టీలో ఇష్యూనా? మేడం, ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు 64 స్థానాలు మొదటిసారి గెలిస్తే మన జరిగిన బై ఎలక్షన్ లో కూడా ఒక స్థానం పెరిగింది కంటోన్మెంట్. మాకు టోటల్ 65 స్థానాలు ఉంటాయి. అయినా కూడా మా ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం, ప్రజల్లో అనవసరం గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇస్తే బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూర్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ ప్రభుత్వాన్ని మేము నిలబెట్టే ప్రయత్నం చేస్తాం, మీ పార్టీలోకి వస్తామని చెప్పేసి స్వచ్ఛంగా ఎమ్మెల్యేలు వస్తున్నప్పుడు మేము తీసుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ లాగా మాకు 90 స్థానాలు వచ్చి ఉంటే మేము ఎవరిని తీసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే నెల రోజుల కాలం పాటు ఎవరిని తీసుకోవద్దు, తెలంగాణ రాష్ట్రం పార్టీ ఫిరాయింపులో పాల్పడదని చెప్పి మేడం 91 స్థానానికి తక్కువ 91 అంటే మా సంఖ్య 1 నెంబర్ 1 కాబోతుంది. ఖచ్చితంగా 91 నెంబర్ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల సంఖ్య కాబోతా ఉంది. ఖచ్చితంగా అది కూడా అతి త్వరలోనే కాబోతా ఉంది. కాబట్టి కౌన్సిల్ లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, బీఆర్ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ కాబోతా ఉంది. కాబట్టి అది కూడా త్వరలోనే అయిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతిసారి డిస్కషన్
జరగకుండా దీన్ని పులి స్టాప్ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తొందరగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కలిసిపోతాం, ప్రజా రంజక పాలన స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు. మేము వస్తాం అంటూ కాంగ్రెస్ లోకి స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు. స్వచ్ఛందంగా వస్తాయి. ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి లేవు, ఎవరిని కూడా భయభ్రాంతం గురి చేసే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తా ఉన్నారు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఓపెన్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా సమస్యలు ఉంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఉన్న ప్రతి వ్యక్తి నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఇట్లాంటి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంలోకి స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు వస్తున్నప్పుడు, ఎందుకంటే మా ఆత్మరక్షణలో భాగంగా మా ప్రభుత్వం కూర్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వచ్చి 5 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రభుత్వం నిలబెడతామని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఈ టాపిక్ మీద ఫైనల్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద ఏంటంటే, ఒకటి వచ్చేటప్పుడు అటు బీఆర్ఎస్ లో రెస్పెక్ట్ లేదని, అంటే మీ దగ్గర నుండి వెళ్ళినప్పుడు కూడా ఇదే రెస్పెక్ట్ లేదని చెప్పేసి ఇంకా రకరకాలుగా అట్లా చెప్పి వెళ్ళిన వాళ్ళే, మళ్ళీ వచ్చినప్పుడు అదే రెస్పెక్ట్ లేదు అని చెప్పి పురుగుల్లా చూస్తున్నారు అని చెప్పేసి వస్తున్నారు. అంటే రెస్పెక్ట్ అనేది అధికారంలో ఉంటే వస్తుంది, అంటే ప్రజల దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెస్పెక్ట్, లేదంటే ఆ యాంగిలే అర్థం అవ్వట్లేదు జనాలకి. మేడం ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ మీరు చూసి గతంలో 4 గోడల మధ్య మాత్రమే నిర్ణయాలు జరిగేది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒకేసారి టికెట్ చేయడం చేసిన సందర్భం మనం చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఒక పథకాన్ని అమలు చేయాలని కూడా రాష్ట్ర వ్యాప్త రైతు భరోసా విషయంలో అన్ని జిల్లా హెడ్కోర్టర్ తిరుగుతూ రైతుతో మాట్లాడుతూ ఆ పథకాన్ని ఏ విధంగా రూపకల్పన చేద్దామని చెప్పేసి మా డిప్యూటీ సీఎం గారు మంత్రులందరూ తిరుగుతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు మంత్రిగా చూస్తారు, ఎమ్మెల్యే గారు చూస్తారు, మనుషులుగా చూస్తారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో కనీసం గౌరవం మాకు లేదు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం చేసుకునే పేరుకు మాత్రమే మంత్రులు అని చెప్పేసి చాలా మంత్రులు, డిప్యూటీ సీఎం గారు కరీం సేర్ గారు కూడా ఆ డిప్యూటీ సీఎం పనిచేసినప్పుడు మాకు అక్కడ స్వేచ్ఛ లేదని చెప్పిన సందర్భం మనం చూసినాం. కాబట్టి చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేని వ్యక్తులు, అదేవిధంగా వారి యొక్క సేవలు ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా వారి రాజకీయ కోరాల్లో వాడుకున్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పేసి చాలా మంది వస్తున్నప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నాం. అండ్ బాలరాజు గారు నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం మేడం. పోతుంది మీ వాళ్ళే, ఇంకా 15 మంది లైన్ లో ఉన్నారు. ఇవాళ గాంధీ గారు ఒక ఎమ్మెల్సీతో సహా వెళ్ళి చేరబోతున్నారు. ఇంకా లిస్ట్ 15 ఇంకా బయటికి రాలేదు, పేర్లు వచ్చాక చదువుదాం. ఏంటి మరి మేడం? ముందుగా జ్యోత్స్న గారికి, అదేవిధంగా HMTV ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానల్ లో కూర్చున్న పెద్దలు శ్రీవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. ఓకే, ఇవాళ మాటలు చాలా తీయగా మాట్లాడుతా ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. గతంలో వీరు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత PCC ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి గురించి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఏ మాటలు మాట్లాడారు అనే అంశాన్ని నేను ఇప్పుడు గుర్తు చేయదలుచుకోలేదు. ఎందుకంటే పెద్ద మాటలు మాట్లాడారు. ఆ మాటలు ఇప్పుడు HMTV ద్వారా గుర్తు చేస్తే సభ్య సమాజం దాన్ని అంగీకరించదు. కాబట్టి అది గుర్తు చేస్తా ఉన్నా మీకు ఈ మాటల ద్వారా. రెండో అంశం నేను అంటా ఉన్నాను, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ 1985వ సంవత్సరంలో తీసుకొచ్చారు వారు. తర్వాత వాజ్పేయి నేతృత్వంలో 2003లో దానికి కొంత కీలక అంశాల పట్ల కొంచెం సవాళ్లు చేశారు 2003లో. మరి ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇవాళ స్వర్గలోకంలో ఉంటే బాధపడుతుండొచ్చు. అయ్యో, నా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నాడే అని రాజీవ్ గాంధీ గారు స్వర్గలోకంలో బాధపడుతున్న సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పాడు మేడం, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం ఉంది మాకు. పొన్నాల లక్ష్మయ్య గారు వీరి విధానాలకు వ్యతిరేకంగా ఒక బలహీన వర్గాల నాయకుడు అయినటువంటి మాజీ PCC ప్రెసిడెంట్ ఏం చెప్పారు మేడం, మీ విధానాలు బాలేవు, అసలు కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరుగుతలేదు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు రావట్లని చెప్పేసి పార్టీ మారి బీఆర్ఎస్ లో చేరితే ఏమన్నారు మేడం, సచ్చే వయసులో ఏంది పొన్నాల లక్ష్మయ్య నీకు ఈ దుర్గతి అని చెప్పేసి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. అయ్యా, ఇవాళ పోచారం వయసు ఎంత అండి? 79. కడియన్సీఆర్ గారు వయసు ఎంత అండి? ఇక నేను చెప్పదలుచుకోలేదు. ఇవాళ నీ పార్టీలో చేరుతున్నటువంటి ప్రకాష్ గౌడ్ గారి వయసు ఎంత అండి? నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి మరి వీళ్ళకేం దుర్గతి పట్టిందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, నేను ఏమంటున్నాను. అదే ఇంకో అంశం చెప్తారు మేడం, ఇక స్వచ్ఛందంగా పోతున్నారని చెప్పేసి మా చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తా ఉన్నాడు. చరణ్ కౌశిక్ యాదవ్ లాంటి వాళ్ళు అనేక మంది ఉస్మాన్ సిటీలో పాపం కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడుకున్న వాళ్ళు, కష్టకాలంలో ఈ జెండాని ఉండాలని నిలబెట్టాలని చెప్పేసి ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా,
కష్టకాలం వచ్చినా కాపాడే వాళ్ళు అనేక మంది బాలరాజు గారు ఇప్పుడు అంటే ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసిన వాళ్ళని ఇప్పుడు మీరు చాలా చక్కగానే గుర్తు చేస్తున్నారు, కానీ అప్పుడు మీ దగ్గరికి ప్రవాహం వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది కదా. మేము ఇప్పుడు ఆ ప్రవాహంలో మేము కొట్టుకుపోయినా వాళ్ళు అంటారు, ఈ ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుపోతారో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఓకే ఆ ప్రవాహం జరిగింది, అప్పుడు మేము ఏం చేసినాం అంటే మీరు వాళ్ళకు కన్సర్న్ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ నేతలు అటు వెళ్ళేసరికి ఇప్పటి వరకు జెండా మోసిన వాళ్ళపైన కన్సర్న్ మీరు చూపిస్తున్నారు. గతంలో మీ పార్టీలో చేరినప్పుడు మీ పట్ల కూడా అదే చూపించారు. అక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళను, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళను మీరు సరిగా పట్టించుకోలేదు, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు కట్టబెట్టారు, అందలం ఎక్కిచ్చారు, అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు మిగతా వాళ్లకు అని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వెళ్ళిపోతున్నారు. మరి ఓకే మేడం, ఇప్పుడు నేను కూడా కోరుకునేది అంటే హెచ్ఎంటీ ద్వారా చూస్తున్నా మేడం, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీని అంటిపెట్టుకున్నారో, ఎవరైతే ఒక సైద్ధాంతిక పునాది తోటి ఒక ఇలువలతోటి రాజకీయాలకు వచ్చి శ్రీవర్ధన్ రెడ్డి గారు వారికి ఇలువలతో రాజకీయాలకు వచ్చారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉండదు, వారు డాక్టరేట్ ఉస్మాన్ షిట్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. నేను ఒక డాక్టరేట్ ఒక ఇలువలతోటి ఒక 24 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాను. ఇటువంటి ఇలువలతో కూడినటువంటి రాజకీయాలని పెంపొందించాలని చేసిన వాళ్ళు రేపు పదవులు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమైనా సర్వీస్ చేస్తారు. కానీ ఇలా రాజకీయాలు ఎట్లా మారినాయి అంటే ఏ రాజకీయ పార్టీలోనైనా వ్యాపారాలతో సంబంధాలు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు. నిన్న పేపర్ లో రాశారు, సోషల్ మీడియా రాస్తుంది, బిబిబి అంటే బిల్లులు, భూ కబ్జాలు, అదే విధంగా బ్లాక్ మెయిల్. ఈ 3 అంశాలని ఎమ్మెల్యేకి ఎరచూపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తా ఉంది. పిబి అంటే బి క్యూబ్ అంటే బిల్లులు, అదే బ్లాక్ మెయిల్, భూ కబ్జాలు. అయ్యా నా భూమి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉంది, అది ఏమైనా క్లియర్ చేస్తావా నీ పార్టీకి వస్తా. అయ్యా నేను కాంటాక్ట్ చేసినా గా బిల్లు ఏమైనా క్లియర్ చేస్తావా నీ పార్టీకి వస్తా. అదే విధంగా అయ్యా నీ బిల్లు అదే విధంగా అవకాశం ఇస్తావా అని. ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా గతం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అమ్మా నేనేమంటా తల్లి, ఇప్పుడు చూస్తున్నా నువ్వు నాకు గుర్తు చేస్తున్నావు, సంతోషం. నాకు గుర్తు చేస్తున్నావు అంటే అన్ని రాజకీయ పార్టీలు గుర్తు చేసినట్టు. ఈ యొక్క తీరు అనేది మంచిది కాదనేది నీవు చెప్తా ఉన్నారు, తెలంగాణ సమాజం చెప్తా ఉంది. మన కూడా మా కేటీఆర్ గారు ఒప్పుకున్నారు, 12 మంది మా దాంట్లో చేసుకుంటే ఇద్దరే గెలిచారని చెప్పినారు. కాబట్టి ఏదైతే ఫిరాయింపులు ఏదైతే ఉన్నాయో ఆ ఫిరాయింపులు అనేవి ఒక పారదర్శకంగా జరగాలనేది కోరుకుంటా ఉన్నాం. ఇక చట్టం తెచ్చిన వాళ్ళే తూటు పడుతున్నారు మేడం. ఇలా 1985లో మేమే తెచ్చినాం చట్టం అని చెప్తున్నారు. హర్యానాలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతా ఉన్నాడు, హర్యానాలో అక్రమంగా బీజేపీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ పార్టీ మా ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాడు. తెలంగాణలో మాత్రం వారు ముఖ్యమంత్రి, వారు ఎట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ తూట్లు పడుతా ఉన్నాడు. అందుకనే మా వాళ్ళు ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టినారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతే ఉందో 2 నాలుగేళ్ల ధోరణి, ద్వంద్వ విధానం అవలంబిస్తా ఉంది. ఇవాళ వాళ్ళు చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలని మరి ఎందుకు చేర్చుకుంటారో, ఏ పార్టీ చేర్చుకుంటారో, ఎట్లా చేర్చుకుంటారో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఒకవేళ సమాధానం చెప్పకపోతే వాళ్ళకే ఇది. బాలరాజు గారు, మీరు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఒకంత బీజేపీకి ప్లస్ అయ్యే విధంగా, అంటే సెంట్రల్ లెవెల్లో గనక చూసుకున్నట్లయితే రాజ్యాంగం పరిరక్షిస్తున్నామని చెప్పేటువంటి వీళ్ళను నమ్మొద్దు అన్న విధంగా ఇటు కాంగ్రెస్ కి డ్యామేజ్ అయ్యి ఇండైరెక్ట్ గా బీజేపీకి ప్లస్ అయ్యే విధంగానే మీరు పెట్టారు అన్నటువంటి విమర్శలు వచ్చాయి. ఇక్కడ కొట్లాడకుండా జోస్న గారు, రాజకీయాల్లో ఏ తీరి ఉంటది, బి తీరి ఉంటది. ఏ తీరి అమలు కానప్పుడు బి తీరి అమలు చేస్తాం. డెఫినెట్ గా ఏ అట్లే రాజకీయాలు తక్కువేం కాదు. మేము కేసీఆర్ ఏమో అంత ఊగనే కూర్చోలే. డెఫినెట్ గా మా రాజకీయాలు ఢిల్లీ దాకా చేరవేస్తాం. ఏదో మాకు ఇలా పార్లమెంట్ సీట్ రాకపోవచ్చు కానీ మా శక్తి యువ నాయకులు, మా కేటీఆర్ గారు అద్భుతమైనటువంటి లాంగ్వేజ్ ఉంది, మా కేసీఆర్ దగ్గర అద్భుతమైన లాంగ్వేజ్ ఉంది, అద్భుతమైన పోరాట పటిమ ఉంది. మేము కూడా ఎవరం కూడా తక్కువలేం కాదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఫిరాయింపుల మీద దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైతాం. బాధ్యత ఎట్లా చేరుతున్నారు వీళ్ళందరూ ప్రజల ముందు ఉంచుతాం. ప్రజల ముందు వీళ్ళందరినీ కూడా బట్టలు విప్పుతాం. ఎందుకు చేరారు మీరందరూ కాంగ్రెస్ పార్టీలో, ఏ ప్రయాణాల కోసం చేరారు, ఏ పార్టీ నుంచి గెలిచారు, ఏ గుర్తు మీద గెలిచారు, ఏ భూమి మీద గెలిచారు అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాం. అయ్యా ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ప్రయాణాల కోసం పోతా ఉన్నారా? అయ్యా కడియం శ్రీయర్ గారు ఎవరి ప్రయాణాల కోసం పోయారు? అయ్యా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ కామారెడ్డి, ఏ నిజామాబాద్ కోసం పోయినారు? అన్ని అడుగుతాం. మీరు డెఫినెట్ గా ప్రజల ముందు పెడతాం. పార్టీ తీరును ప్రజల్లో ఎండ కడతాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు మేడం చెప్పాలి. అంటే ఇప్పుడు వెళ్లే వాళ్ళు కాంగ్రెస్ కి వెళ్తున్నారు, మీరు సెంట్రల్ లో అధికారంలో ఉన్నారు, బట్ బీజేపీకి రావట్లేదు. మా ప్యానెల్ లో ఉన్న మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. నమస్తే అండి. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, బీజేపీలోకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాజీనామా చేసి రావాలని చెప్పేసి మేము చాలా స్పష్టంగా ఆల్ ఇండియా నుంచి కింది వరకు ఉన్నటువంటి మా యొక్క పార్టీ యొక్క
నిర్ణయం. సరే మా మీద అనేక రకాలుగా మధ్యప్రదేశ్ విషయాలు అవన్నీ చెప్తారు, నేను తర్వాత దానికి విషయాలు మీకు చెప్తాను. సో తెలంగాణలో జరుగుతున్నది ఏంటి మేడం అంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తే, ఆ రోజు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అనేక మంది పోరాటం చేస్తే అనుకోకుండా ఆ యొక్క యాక్సిడెంటల్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ కూడా వస్తుంది అని తెలిసింటే రేవంత్ రెడ్డిని ఎవరు సీఎం కానిచ్చేటోళ్ళు కాదు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలు. వచ్చిండ్రు, అయిపోయింది. ఈ రోజు రెండు విషయాలు. ఒకటో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు తన యొక్క నాయకత్వాన్ని బలపరచుకోవడం కోసం కావచ్చు. రెండు, ఈరోజు ఈ యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈయన నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనేది చాలా స్పష్టం. సో ఈ రోజు పోతున్నటువంటి ఎమ్మెల్యేలందరూ ఏం చెప్తా ఉన్నారు, మాకు డెవలప్మెంట్ కోసం లేకపోతే ఈ ప్రజాపాలన నచ్చింది, రేవంత్ రెడ్డి యొక్క పాలన ఒక అద్భుతమైన స్వర్ణయుగం స్టార్ట్ అయింది అని చెప్పి పోతా ఉన్నారు. ఈయన కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎందుకోసం ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి 8 మంది ఎమ్మెల్యేలను సరే నువ్వు రేపు నీ యొక్క నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించమని చెప్పేసి ప్రజలు పంపారు. సో గతంలో ఫస్ట్ ఈ యొక్క తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టించింది కేసీఆర్ గారు. ఎందుకంటే మొదటి టర్మ్ అయిపోయిన తర్వాత రెండో టర్మ్ లోనైనా 88 మందిని డైరెక్ట్ ఇచ్చినా కూడా రాష్ట్రంలో అనేక మంది నేనేమంటున్నా నేనేమంటుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాల్లో వాస్తవంగా రాజశేఖర్ నుంచి ప్రారంభమయ్యి ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు చాలా మంది ఛాలెంజింగ్ తో కేసీఆర్ ఉద్యమం నిలబెట్టడం కోసం రాజీనామాలు చేయించారు, పోరాటం చేశారు. నేనేమంటున్నా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎవరైతే పోతున్నారో పోయే వాళ్ళు కాంగ్రెస్ తీసుకునే ముందు వాళ్ళ యొక్క పంచన్యాయాన్ని ఏదో ఒక పత్రాన్ని రిలీజ్ చేశారు, ఎవరిని కూడా చేర్చుకోవద్దని చెప్పేసి ఆల్ ఇండియా వాళ్ళకు ఉన్నట్టు ఒక పాలసీ. ఎందుకు మన తెలంగాణలో ఒక విధంగా మాట్లాడుతున్నారు, లేకపోతే హిమాచల్ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది, దాని సమాధానం. సో ఇక్కడ ఇదే రేవంత్ రెడ్డి గారు అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ మీద ఎవరైతే మారుస్తున్నారో వాళ్ళని రాళ్లతో కొట్టండి చెప్పారు, లేకపోతే రకరకాలుగా తన యొక్క ఆయనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానంతో బూతులు తిట్టుకుంటూ మాట్లాడిండు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి అవన్నీ మర్చిపోయారా? ఎందుకు నేర్చుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి? అలా ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వీళ్ళు ఏదన్నంటే నేను మంచి పాలన అని అంటున్నారు. ఏం చేసిందండి వీళ్ళు? చేసిన 6 నెలలు చేసింది ఏంది? అప్పులు చేస్తా ఉన్నారు. రోజు వాళ్ళ యొక్క రోజుకు వాళ్ళ యొక్క నాయకత్వంలో ఉండేటటువంటి ఆయన కాపాడడం కోసం రేవంత్ రెడ్డి ఎక్సర్సైజులు తప్ప ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చాడండి? ఏ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాడు? సో మరి ఎక్కడ ప్రజాపాలన ఉంది అనేది ఇప్పుడు ఫిరాయింపులకు సంబంధించి ముందు చరణ్ గారు అన్నట్టు అటు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి నేతలు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అటు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు పడగొడతా అంటే చూస్తూ ఊరుకుంటామా, మీ దగ్గర నుండి నేతలను తీసుకొని నిలబెట్టుకుంటామా అన్న విధంగా మాట్లాడారు. దీంట్లో ఒక విషయం ఏంటంటే, దీంట్లో మనము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన రోజు స్వయంగా ఆయనే మాట్లాడారు, ఈ యొక్క పిసిసి ప్రెసిడెంట్షిప్ ను రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు అనేది చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే విధంగా సీఎం అయిన తర్వాత కూడా వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి గుసగుసలు ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ సేమ్ ఇదే చేశారు అని చెప్పి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు చేసినటువంటి కామెంట్ కు మరి ఇదే ఎవరైతే ఉన్నారో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి మన వరంగల్ నుంచి కడియం శ్రీయారి వీళ్ళందరూ మాట్లాడినట్టు వార్త వాస్తవం. అయితే ప్రతిపక్షంగా మాట్లాడొచ్చు, కానీ ఎందుకు పడగొడతారండి? 64-65 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎందుకు పడగొడతారు? ఇదంతా కాదు. ఇలా కేసీఆర్ కు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చెప్పింది? వీటన్నిటి మీద కమిషన్లు వేస్తాం, విచారణలు చేస్తాం, సిబిఐ ఎంక్వైరీలు చేస్తామని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఇలా కాళేశ్వరం అవినీతి మీద ఒక విచారణ కమిటీ వేశారు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ మీద ఒక విచారణ కమిటీ వేశారు, లేకపోతే భూముల దందా మీద విచారణ కమిటీ వేశారు. ఈ రోజు ఈ యొక్క విచారణ కమిటీ జరుగుతా ఉంది. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అండర్స్టాండింగ్ నుంచే ఈ యొక్క ఎమ్మెల్యేలను పంపుతా ఉన్నారు. ఇది వాస్తవము. ఇలా నేనేమంటుంటే ఒక పార్టీ ఫిరాయింపు జరగాలనుకో, ఎగ్జాంపుల్ ఇలా టిఆర్ఎస్ మీద వాళ్ళ యొక్క బీఆర్ఎస్ నాయకుడు రేవంత్ రెడ్డి వాళ్ళు కేసీఆర్ మీద కోపం వస్తే లేకపోతే ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు ఉంటే అందరు కలిసి కూర్చొని 2/3 గా బయటకు వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఒకరిని
ఇంకొక 15 రోజుల్లో పూర్తిగా ఏం చేస్తారంటే టెక్నికల్ గా 2/3 ఈ యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక టిఆర్ఎస్ లీడర్షిప్ గా మారి తీర్మానాలు చేసుకొని దీనిలో వచ్చి మేము టెక్నికల్ గా కూడా మా యొక్క ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఎక్కడ ఫిర్యాయింపులను ప్రోత్సహించలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి ప్రకటన చేస్తుంది. ఒకటి. 2, బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తన యొక్క అవినీతి మీద జరుగుతున్నటువంటి ఏదైతే విచారణ ఉందో ఇది ఉట్టిగా కొనసాగింపు చేస్తా ఉంటారు, దాని మీద ఎలాంటి రిజల్ట్ తీసుకోరు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ యొక్క కాలాతీతం చేసుకుంటూ అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు యొక్క మధ్యలో జరుగుతున్నటువంటి ఒక తతంగం తప్ప దీంట్లో ఎక్కడ ఏమీ లేదు. ఇవాళ రామ్మోహన్ అనేటువంటి ఒక స్టూడెంట్ లీడర్ ను ఒక గొప్ప హైదరాబాద్ కు మేయర్ ను చేసి అలాంటి వ్యక్తి అయిపోయిన అధికారం పోయిన వారం రోజులకో 10 రోజులకో కేసీఆర్ తో నిరంతరం కనిపించేటువంటి వ్యక్తి ఎట్లా వెళ్ళిపోతాడండి? ఎలా పార్టీ మారుతారు? ఈవెన్ బీఆర్ఎస్ నేతలు అదే అడిగారుగా. ఎక్కడ ఈవెన్ బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళని అదే అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఎలా వెళ్తారు? ఇన్ని పదవులు చూశారు, అన్ని చూశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 డ్రామాలు చేస్తా ఉన్నాయి. ఇలా భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ఎదగకుండా ఉండాలని చెప్పేసి ఒక డ్రామాలు చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప దీంట్లో ఎక్కడ కూడా నిజాయితీగా కాంగ్రెస్. నేను ఒకటే అడుగుతున్నా, ఇదే రామ్మోహన్ విషయంలో ఎందుకు పోతున్నారు అంటే ఇంత ముందుకు మన మిత్రుడు చెప్పారు ఒక ఐడియాలజీ తోటి ఒక విలువలతోటి రాజకీయాలకు వచ్చినప్పుడు నిజంగా కూడా ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి నిజాయితీగా ఉన్నప్పుడు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్. మీరు మామూలుగా బీజేపీ సాంప్రదాయం పాటిస్తుంది, వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా రిజైన్ చేసి మళ్ళీ గెలిస్తేనే పార్టీలో ఈ కాన్సెప్ట్ లోనే వెళ్తున్నారు, ఇది సాంప్రదాయంగా చూస్తున్నారు. ఎందుకు మీరు గట్టిగా ఈ ఫిరాయింపులకు సంబంధించి దీన్ని స్ట్రిక్ట్ గా చేయడం? 10 ఏళ్లు మీరే ఉన్నారు, ఇప్పుడు వచ్చే 5 ఏళ్లు ఉంది. సో ఇంత ఉన్నప్పుడు ఎందుకు ఎప్పుడో ఒకసారి మనకు ఇది ఉపయోగపడకపోద్దా ఈ కాన్సెప్ట్ అన్నది దిశగా ఉండి దీన్ని సరిగా పట్టించుకోవట్లేదా, లేకపోతే ఏంటి ఎందుకు అనేది? కాదండి, ఇప్పుడు దీంట్లో ఒకటి ఏముందంటే ఈ ఫిరాయింపుల్లో స్పీకర్ కు ఫైనల్ అధికారం ఏతుందో దాని కారణంగానే ఈ యొక్క ఫిరాయింపుల్లో ఇలాంటి అంటే లాలూచి రాజకీయాలు లేకపోతే అధికార పార్టీ ఒత్తిడి చేసే రాజకీయాలు కావచ్చు, లేకపోతే డబ్బుతో ఆశ చూపేటువంటి రాజకీయాలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా జరుగుతా ఉన్నాయి. ఎస్, ఇప్పుడు ఏదైతే ఉందో అంటే గతంలో కూడా వాజ్పేయి ప్రభుత్వంలో ఏదైతే జరుగుతున్నటువంటి అన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఈ 20 ఏళ్లలో మళ్ళీ ఏదైతే జరుగుతా ఉందో నిజంగా కూడా నిజాయితీగా ఆ రోజు 92లో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మైనార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి ఒక ప్రధానమంత్రి మీద సూట్ కేసు ₹1 కోటి సూట్ కేసు అయితే జేఎంఎం ఎంపీలను కొనుగోలు కేసులో ఆ రోజు దేశంలో ఒక పెద్ద దుమారం నడుస్తున్న సందర్భంలో దీని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో జరిగిందని చెప్పి చర్చ జరిగింది. సో దాంట్లో అప్పటికే 2/3 అంటే అప్పటికి 1/3 ఉన్నది 2/3 తీసుకొచ్చారు. ఇవాళ ఏం చేస్తున్నారు ఈ తెలంగాణలో? నేనేమంటున్నానంటే 2/3 ఒక రోజు కూర్చొని నిజంగా ప్రజాపాలన నచ్చిందని చెప్పేసి అందరూ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారనుకో దీని మీద ఇంత డిబేట్ అవసరం లేదు. కానీ ఇవాళ దానం నాగేందర్ కు ఉన్నటువంటి లావాదేవీలు కావచ్చు, ఆయన బలహీనతలు కావచ్చు, లేకపోతే రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క బలహీనతలు కావచ్చు, గాంధీ బలహీనతలు కావచ్చు, ఇలాంటి బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఈ రోజు ఒకవైపు ప్రలోభాలు పెట్టుకుంటూ కొంతమందిని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో లేకపోతే కోర్టులు అన్ని కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాయి. మా యొక్క సిఎల్పి మా యొక్క ఫ్లోర్ లీడరు ఆల్రెడీ కోర్టులో వేశారు. సో ఇవన్నీ రిజల్ట్ వచ్చే లోపలనే ఇలా కేసీఆర్ గారు ఇప్పుడు శ్రీవర్ధన్ గారు ఇటువంటి ఇప్పుడు లాబింగ్స్ అనొచ్చు, లేదంటే ముఖ్యంగా ఆ సిచ్యువేషన్ ఒక్కొక్కరు వచ్చి కావాల్సినటువంటి 2/3 నెంబర్ రాగానే సిఎల్పిని విలీనం చేస్తున్నామని చెప్పారు. ఇటువంటివి అంటే ఇలాంటివి అవకాశం ఉన్నప్పుడు ఒకలాగా, అవకాశం లేనప్పుడు ఒకలాగా వ్యవహరించే తీరు లేకుండా రూల్ ఈజ్ రూల్ అన్నట్టుగా ఒకటి చట్టం వచ్చినా దాన్ని స్ట్రిక్ట్ గా ఉండేటట్టు చేస్తే అది కుదరదా? ఈవెన్ ఇప్పుడు స్పీకర్ చేతిలోనే అన్ని ఉన్నప్పుడు అల్టిమేట్ గా స్పీకర్ అధికార పక్షం నుండే ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు ఉంటారు. గతంలో స్పీకర్ పట్ల చాలా ఆరోపణలు కూడా విపక్షంలో ఉన్న వాళ్ళు చేశారు. ఇప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో వీఆర్ నాట్ సపోజ్ టు కొన్ని కామెంట్స్ మనం చేయకూడదు కూడా అటువంటి ఆరోపణలు చేస్తున్నాయిగా ప్రతిపక్షాలు. అయితే లేదు, ఇది మీరు చెప్పేది 100% ఏంటంటే గెలిచిన ఏ ప్రజాప్రతినిధి కూడా ఆ పార్టీతో చివరి వరకు ఉండాలి. అది అలాంటి చట్టం చేస్తే మంచిది. కానీ డెమోక్రసీలో ఇంకొక విషయం ఏంటంటే నియంత్రణలు ఉంటారు. ఈ యొక్క నియంత్రణ నుంచి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసమని మళ్ళీ ఇవన్నీ ఆలోచన చేసి మేధావులు ఏం చేశారంటే
ఈ 2/3 అనేది చాలా పెద్ద నెంబర్ అవుతుంది. 2/3 అనేది ఎవరు బయటికి పోవడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొని వచ్చారు. ఎందుకంటే సపోజ్ ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి దేశంలో. ఇదే సపోజ్ కేసీఆర్ గతంలో ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దానం నాగేందర్ కావచ్చు, మిగతా వాళ్ళు గతంలో మాట్లాడి మరి ఆరోపణలు చేసిన వాళ్ళు ఆ రోజు 2/3 అనేది లేకుండా ఏది లేదనుకోండి. అంటే కనీసం ఈ లా కూడా లేనప్పుడు ఏమైతుందంటే నియంత పాలన కొనసాగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాయకుడు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలతో నాయకత్వం చేస్తలేడు, ముఖ్యమంత్రిగా లేడు, ఇవాళ అన్ని అబద్ధాలు చేస్తా ఉన్నాడు. చెప్పేసి లా అనేది ఆ విధంగా పెట్టి. వెల్కమ్ బ్యాక్ బాలరాజు గారు. ఈ టాపిక్ మీద మీరు కన్క్లూడింగ్ ఇవ్వండి. ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు కదా, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. రెండే అంశాలు మేడం, ఏం లేదు. ఫిరాయింపుల చట్టం ప్రకారం వారు తీసుకొచ్చిన చట్టాన్ని వారు తూర్చుకోవడం అనేది అన్యాయం ఒకటి. ఏదైతే గతంలో స్పీకర్ నిర్ణయం ఏదో జాప్యం పైన వీళ్ళు ఆందోళన చేశారు. ఆందోళన చేస్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏమని, 2024 జనవరిలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏదైతే శివసేన కావచ్చు, అదేవిధంగా శరద్ పవార్ అజిత్ వర్గం ఏదైతే ఉందో, ఠాక్రే మరి షిండే వర్గాల మధ్యన ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పిస్తే సమరాలు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి అలా తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాల మీద మీరు కూడా కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. రెండోది, ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మాకు అనేక సెలవులు విసిరారు శ్రీవర్ధన్ రెడ్డి గారు. మరి మీరు అధికారంలో ఉన్నారు. ఈ చట్టాన్ని 2004లోనే మీరు అమలు చేశారు. 2004లో మళ్ళా కొన్ని దాంట్లో సవరణలు చేసి మళ్ళీ అమలు చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాని మీద తీసుకురాని గట్టిగా ఎవరు కూడా మారొద్దని చెప్పేసి, ఎవరు మారితే వెంటనే సుప్రీంకోర్టు వెంటనే తీర్పు ప్రకారం వెంటనే అర్హత వేటేయండి, అప్పుడు రాజకీయాలు కలిస్తే కాకుండా అనే అంశాన్ని చెప్తా ఉన్నా. రెండో అంశాలు హెచ్ఎంటీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మీరు చేరికల మీద దృష్టి కాదు మీరు చేయాల్సింది, పారిశుద్ధ్యం మీద చూడండి. డెంగ్యూ వ్యాపిస్తా ఉంది, నీళ్లు లేక ఇలా కలిసి ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్టల్లో సంబంధించినటువంటి ఏదైతే ఉందో మేడం, ఇవాళ బాలెంల హాస్టల్లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఏం జరిగింది, సుల్తాన్పూర్ లో ఇంజనీరింగ్ హాస్టల్ మేడం, మామూలు చిన్న హాస్టల్ కాదు అది, ఇంజనీరింగ్ హాస్టల్లో ఇవాళ చిట్టెలుగా ప్రయాణిస్తుంది. మరి దాన్ని ఏమనాలి మేడం? కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు చేరికల మీద దృష్టి కాకుండా పిల్లల సాంబార్ పైన, పిల్లలకి ఇచ్చే చట్నీ పైన, హాస్టల్లో సౌకర్యం పైన, పారిశుద్ధ్యం పైన, డెంగ్యూ పైన, అదే విధంగా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి మౌలిక వసతుల పైన, వర్షం వస్తే మురుగునీరు ఎడుబాల్లో తెల్లని పరిస్థితి. కాబట్టి ఈ సమస్యల పైన దృష్టి పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 13 ప్రభుత్వాలను చూసిరు, మహారాష్ట్రలో ఎన్సీపీ ఇచ్చిరు, శివసేన ఇచ్చిరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాదాపు 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను జాయిన్ చేసుకుంది అన్నాడు. 2014లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 7 మంది తీసుకుంటే 6 మంది వచ్చే ఎలక్షన్ లో గెలిచిన సందర్భం చూసినాం. కాబట్టి రెండోసారి జాయినింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది తప్ప ఫస్ట్ సారి జాయినింగ్ చేసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా కలిసి రావడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా మేము కూడా 91 స్థానాలు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వలసలు ఉంటాయి. ఖచ్చితంగా బీఆర్ఎల్పీ కాంగ్రెస్ పార్టీ విల్లం కాబోతా ఉంది, కౌన్సిల్ లో బీఆర్ఎల్పీ కూడా విల్లం కాబోతా ఉంది. కాబట్టి ఈ చేరికలకు త్వరలోనే పులి స్టాప్ పడుతుంది అని చెప్పేసి మేము భావిస్తాం. అంటే ఒక్కొక్కరిని చేర్చుకొని 2/3 వచ్చిన తర్వాత బీఆర్ఎస్ విలీనం అయిపోయింది, అందరూ ఒకసారి వచ్చారని చెప్తారు, అంతేగా? ఇప్పుడు చరణ్ గారు గతంలో వాళ్ళు చేస్తే అది తప్పనేగా అన్నాం, ఇప్పుడు మీరు చేసేది కూడా అదే కదా అనకుండా ఎలా ఉంటాం మేడం? మా ఆత్మరక్షణ కోసం మాత్రమే మేము ఈ జాయినింగ్ చేసుకుంటాం. మా ప్రభుత్వం కూర్చే ప్రయత్నం చేసినప్పుడు ఏమంటారంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 2వ టర్మ్ లో చాలా బలమైనటువంటి ప్రభుత్వం ఉన్నది. మేమేమి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టలేదు, లేకపోతే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూలగొట్టలేదు, లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని కూలగొట్టలేదు. ఇప్పుడు నేను ఇంతకుముందుకు అదే చెప్పా, నిజంగా కూడా ఒక నాయకుని మీద అసంతృప్తి ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు ఒకటే రోజు 2/3 కూర్చొని వాళ్ళందరూ కూడా సమావేశమయ్యి మా యొక్క నాయకుడు ఈ రోజు సరిగా పనిచేయట్లేదు, పట్టించుకోవట్లేదు, లేకపోతే పార్టీ మనగడ కోసం
ఇబ్బంది అవుతుందని చెప్పి ఓకే. కూర్చొని ఓకే, తీర్మానం ఫైనల్ గా చేసుకుంటే ఒకటండి, ఓకే. ఏదైనా చట్టం ఉంటే లొసుగులు ఉన్నటువంటిది, ఏదో అవకాశం ఉన్నటువంటిది కాకుండా స్ట్రిక్ట్ గా ఉంటే ఈవెన్ ప్రతిపక్షాలకు భయం ఉండదు. ఒకటైతే అధికార పక్షం కూడా బిందాసుగా పాలన పైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రభుత్వం పడగొడతారో, ఎవరు వెనుకున్నారో, ఎవరు ముందున్నారో ఈ టెన్షన్ లేకుండా ఉండాలంటే రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఏమాత్రం లొసుగులకు అవకాశం లేకుండా ఉంటే ఇప్పుడు 5 ఏళ్ల కాలం అనేది ఒక విధంగా కళ్ళు తెరిసి పేరుకే 5 ఏళ్ల కాలం అంటే ఇప్పుడు ఇలా చూసి అలా లోకల్ చూడగానే బాడీలో- మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు నియంత కింద లోకల్ ఉండడం. బాడీలో ఒక సిస్టమ్ పెట్టారండి. లోకల్ బాడీలో ఓకే. 4 years వరకు ఎలాంటి తీర్మానాలు ఓకే. ఈ ఓకే, అవిశ్వాస అది మీరే తీర్మానాలు మీ దగ్గర చేస్తారు. నుండే రావాలని కోరుకుంటున్నాం. అట్లా స్ట్రిక్ట్ రేపటి రోజున Yes. మనకు ఉపయోగపడుతుంది తప్పకుండా అన్నటువంటి debate ఆలోచన లేకుండా మీరు సంప్రదాయం పాటిస్తున్నారు ఓకే, కానీ రేపటి రోజున ఉపయోగపడుతుంది అన్న కాన్సెప్ట్ లో కాకుండా వస్తే బాగుంటుంది. అది చెయ్యాలని కోరుకుంటున్నాం. 5 ఏళ్ల కాలం మీకుంది.